ఆర్డర్లు పాస్ చేస్తారేమో, మీరు 3 పూట్ల తిండి తినడానికి లేదని ఆర్డర్లు పాస్ చేస్తారేమో. నాకు అనుమానం వస్తుంది మీ వ్యవహారం చూస్తుంటే, మీ వ్యవహార శైలి చూస్తుంటే. ఈరోజు 5,000 మంది మెంబర్లు ఉంటే 5,000 మంది 15 మందిని ఎన్నుకుంటే, ఆ 15 మంది ఆఫీస్ బ్యారర్స్లో చైర్మన్ ఎన్నుకుంటే, ఆ చైర్మన్ ఏదో మా మీద వివాదాస్పదం ఉంది. నిజంగా నేనైతే చెప్పా చంద్రశేఖర్ రెడ్డికి, నువ్వు తొందరపడద్దు, 5,000 మంది ప్రతినిధులుగా ఉండేటువంటి సభ్యులుగా ఉండేటువంటి వాళ్ళు 15 మంది మేనేజింగ్ కమిటీని ఎంపిక చేసుకుంటే, ఆ 15 మంది నిన్ను ఎంపిక చేసుకుంటే వాళ్ళందరూ 5,000 మంది భావాలకు విరుద్ధంగా నువ్వు ఎందుకు రాజీనామా చేస్తున్నావు అని అన్నాను. లేదన్నా, నా వల్ల రెడ్ క్రాస్ అనేటువంటి సంస్థ వివాదాస్పదం కాకూడదు కాబట్టి నేను నిర్ణయం తీసుకున్నానని చెప్పి దాని మీద నిర్ణయం తీసుకున్నాడు పాపం. సరే, నేను కూడా ఆహ్వానించాను. ఓ నిర్ణయం తీసుకున్నాడు, ఎందుకంటే మృదు స్వభావి, ఎందుకు మన వల్ల రెడ్ క్రాస్కి అనేటువంటి దానికి చెడ్డ పేరు రాకూడదని నిర్ణయం తీసుకున్నాడు. మంచిదే. దాన్ని తీసుకుని 7వ తేదీ అయ్యా నేను దీంట్లో ఉండదలుచుకోలేదు, నేను వివాదాలకి కేంద్ర బిందువుగా మారదలుచుకోలేదు, నేను రాజకీయాల్లో ఉన్న ప్రజలకు సంబంధించి ప్రజాసేవలో ఉన్న రెడ్ క్రాస్ అనేటువంటిది సంస్థ, ఈ సంస్థ అనేటువంటిది రోజు రోజుకి దాని యొక్క విలువ పెరగాలి, ప్రజలు దాన్ని అభిమానించాలి, ఆదరించాలి, ప్రజలకి ఇది నిజంగా సేవ చేస్తుందనేటువంటి ఆ భావం కలిగించాలనేటువంటి లక్ష్యంతో ఆయన ముందుకొచ్చి కలెక్టర్ గారు చెప్పేదానికన్నా ముందుగానే అయ్యా నేను చైర్మన్ నుంచి తప్పుకుంటున్నాను అంటే, చైర్మన్గా కాదు నువ్వు మేనేజ్మెంట్ కమిటీ మెంబర్గా ఉండడానికి లేదు, అసలు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి నిన్ను తీసేస్తున్నాను, తొలగిస్తున్నానని చెప్పి ఇచ్చాడు కలెక్టర్ గారు ఆర్డర్. ఈరోజు సొంత డబ్బులు పెట్టాడు, దానికి సంబంధించి ఎంత ఫండ్ రైజింగ్ చేశాడు. ఈరోజు మనం రెడ్ క్రాస్ హాస్పిటల్కి పోతే కలెక్టర్ గారికి తెలియదు, ఎందుకంటే ఈయన మొన్న వచ్చాడు, ఇంతకుముందు తెలియదు దాని పరిస్థితి ఏ విధంగా ఉండేది. నెల్లూరు రెడ్ క్రాస్ పరిస్థితి తెలుసుంటే బహుశా కలెక్టర్కి చెయ్యి ఆడుండేది కాదు, కనీసం తెలుసుకొని ఉండాల్సింది. ఈ బాడీ రాకముందు ఏ విధంగా ఉండింది, 2020కి ముందు దీని పరిస్థితి ఏంది, 2020లో ఈ బాడీ వచ్చిన తర్వాత మరలా 2023లోనే ఈ బాడీని ఎందుకు ఎంపిక చేసుకున్నారు అనేటువంటిది ఎవరినన్నా అంటే అధికారులను లేకపోతే ఎవరన్నా అడిగి తెలుసుకొని నిర్ణయం తీసుకొని ఉంటే బహుశా ఆయన చెయ్యి పెట్టాలన్నా సరే ఆ చెయ్యి ఆడి ఉండేది కాదు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు దానికి సంబంధించినటువంటి దానిలో నేను ఈరోజు హాస్పిటల్ మనం అంతకుముందు ఏదైనా సేవ కావాలంటే మెడ్రాస్కి తీసుకెళ్లే వాళ్ళం. ఓన్లీ రెఫరల్ హాస్పిటల్గా ఉన్నది నెల్లూరు రెడ్ క్రాస్. ఏది ఉందనేది కనుక్కోవడం, వాళ్ళు కనుక్కున్న తర్వాత దీనికి ట్రీట్మెంట్ ఇక్కడ లేదని చెప్పి పంపించేయడం. అటువంటి దానికి సర్జికల్ ఆంకాలజిస్టులను తీసుకొచ్చి వాళ్ళందరినీ అక్కడ పెట్టి అవసరమైనటువంటి ఈరోజు మనం ఏదన్నా కావాలి అంటే ఈరోజు మన దగ్గరికి రికమెండేషన్ వచ్చి అయ్యా ఒక్కసారి నెల్లూరు రెడ్ క్రాస్లో చెప్పించి మాకు ట్రీట్మెంట్ ఇప్పించండి, నెల్లూరు రెడ్ క్రాస్లో మాకు బెడ్ ఇప్పించండి, నెల్లూరు రెడ్ క్రాస్లో మాకు అపాయింట్మెంట్ ఇప్పించండి. ఆ స్థాయికి రెడ్ క్రాస్ హాస్పిటల్ ఎదగడానికి కారకులు ఏదైనా జిల్లా కలెక్టర్ కాంట్రిబ్యూషన్ ఉందా, నీ కాంట్రిబ్యూషన్ ఏదన్నా ఉందా? నెల్లూరు జిల్లాకు సంబంధించి ఉన్నటువంటి దాన్ని చెడగొట్టడం తప్ప ఏదైనా దీన్ని బాగు చేద్దామనేటువంటి ఆలోచన మీకు ఉంటే ఏదైనా రాజకీయ నాయకుడు ఒక మాట చెప్పొచ్చు. ఎందుకంటే దీంట్లో రాజకీయం దాగుంది అనేటువంటిది తెలిసినటువంటి విషయం. స్పష్టంగా గతంలోనే చంద్రశేఖర్ రెడ్డి చెప్పడం జరిగింది. నారాయణ నాకు ఫోన్ చేసి దానికి సంబంధించినటువంటిది మేము ఏదో పెట్టాలనుకుంటున్నాం, మీ ఫెసిలిటీస్ మేము వాడుకుంటాం. పేదవాడికి ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ వాళ్ళే ఇబ్బంది పడుతుంటే వాళ్ళకే ఎక్కడ పాపం ఆ సమయం చాలక అనేక రకాలైనటువంటి అవస్థలు పడుతుంటే మా అందరి దగ్గరికి వచ్చి అయ్యా మీరు ఏదన్నా రికమెండ్ చేయించి మాకు ట్రీట్మెంట్ ఇప్పించండి అని చెప్పి పేదవాడు తిరుగుతుంటే పేదవాడిని పక్కన పెట్టి నువ్వు వ్యాపారం పెంచుకునేదానికి లేదా నీ వ్యాపారంలో ఉన్నటువంటి నీ మెడికల్ కాలేజీని పెంచుకోవడానికి నీకు సంబంధించినటువంటి దాంట్లో చేరినటువంటి వాళ్ళని నువ్వు ఆరోగ్యశ్రీ కింద చేసుకుని డబ్బులు కొట్టేయడానికి వాళ్ళందరికీ తీసుకొచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ ఇప్పిస్తాను అని అంటే ట్రీట్మెంట్ ఏమో పాపం ఎవరు నీకు డబ్బులు ఇస్తే వాడికి ట్రీట్మెంట్ ఇవ్వాలన్నా, పేదవాడు ఎవడైతే డబ్బులు పెట్టుకోలేనటువంటి వాడికి ట్రీట్మెంట్ ఇవ్వాలన్నా, దానికి సంబంధించి మీరు అడిగారా లేదా? అసలు ఏం సంబంధం? ఎట్లా అడుగుతారు? ఏ నోటుతో అడుగుతారు? నారాయణ లాంటి వ్యక్తి నారాయణ హాస్పిటల్కి సంబంధించి మాకు రెడ్ క్రాస్తో మీరు టైఅప్ ఇవ్వండి, మేము దాంట్లో వచ్చి మా సేవలు మాకున్నటువంటి మా వాళ్ళకి మీ సేవలు వినియోగించుకుంటామని చెప్పి ఉచితంగా సేవలు అందిస్తున్నటువంటి సంస్థ. నువ్వు అవసరంలో ఎవరికొచ్చినా సరే వాళ్ళకి సంబంధించి ఇచ్చేటప్పుడు నీ దగ్గర చేరినప్పుడు ఆరోగ్యశ్రీ కింద నువ్వు వైద్యం అందించి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా నువ్వు డబ్బులు తీసుకొని ఆ డబ్బులకు సంబంధించి నేను రెడ్ క్రాస్లో వాడుకుంటాను, పేదలకు ఉపయోగపడేటువంటి దాన్ని సర్వీస్ సేవాభావంతో వచ్చినటువంటి దాన్ని అని చెప్పి దాన్ని వాడుకోవడానికి నువ్వు ప్రయత్నిస్తే ఆ వాడుకోవడానికి చంద్రశేఖర్ రెడ్డి అడ్డంకిగా మారితే చంద్రశేఖర్ రెడ్డిని ఎవరైతే వీళ్ళందరూ తొలగించిన ఇష్టారాజ్యంగా వ్యవహరించాలంటే దానికి జిల్లా కలెక్టర్ గారు వంతపాడితే ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఏముంటాయో చెప్పండి. ఈ జిల్లాలో ఎంత దారుణంగా ఉన్నాయి, ఈ రాష్ట్రంలో ఈ పరిస్థితులు జిల్లాలో ఎంత దారుణంగా ఉన్నాయి. ఇదంతా దేనికంటే మా కంఠశోష అధికారుల్లో మార్పు వస్తుందని కాదు, కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దల్లో మార్పు వస్తుందని కాదు. ప్రజలు తెలుసుకోవాలి, ఎవరైతే ఈరోజు ప్రజలు ఓటు వేసి ఇటువంటి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారో ఇటువంటి ప్రభుత్వాన్ని గెలిపించారో వాళ్ళు చేసేటువంటి కుట్రలు కుతంత్రాలు ప్రజలకు సంబంధించి కొన్ని సేవలు దూరం అయిపోతున్నాయి.
ప్రజలు ఈరోజు అయోమయంలో పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. దానిలో ఈరోజు జిల్లాలో సమర్థవంతంగా సేవలు అందించేటువంటి రెడ్ క్రాస్ లాంటి సంస్థ మీదనే నీళ్ళ నీడలు నమ్ముకునేటువంటి విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈరోజు చంద్రశేఖర్ రెడ్డి అనేటువంటి వాడు ఉండకూడదు. దీనికి దాని వల్ల జరిగిన నష్టం చెప్పు. ఇదిగో పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నందువల్ల, లేదు ఈ మెంబర్లు ఈ ప్రసన్న, ఈ సుబ్బారెడ్డి, కోటారెడ్డి, సుధీర్ నాయుడు ఉన్నందువల్ల దీనికి అప్రతిష్ట జరిగిందని చెప్పి ఇదిగో యూ హ్యావ్ బికమ్ డెట్రిమెంటల్ టు ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద రెడ్ క్రాస్, కాబట్టి మిమ్మల్ని తొలగిస్తున్నాం అని చెప్పి నీకు ఏమీ నష్టం లేకుండా, దానికి ఏమీ సంబంధం లేకుండా, నీకన్నా ముందు కలెక్టర్లు ఉన్నారు. నువ్వు ఒక్కడవే కాదు ఐఏఎస్ చదువుకొని వచ్చినటువంటి, నీకన్నా ముందు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఐఏఎస్ చదువుకొని వచ్చారు. 2020 నుంచి ఉండేటువంటి కలెక్టర్లు అందరూ కూడా ఐఏఎస్ చదివి పాస్ అయ్యి వచ్చినటువంటి వాళ్ళు. నువ్వు ఒక్కడవే ఐఏఎస్ చదివి వచ్చినటువంటి వాడు కాదు. వాళ్ళందరూ ఉన్నప్పుడు లేనటువంటి ఇబ్బంది నీకే ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదు. ఎందుకు నీకే ఈ ఆలోచన కలిగిందో నాకు అర్థం కావడం లేదు. కాబట్టి జిల్లా కలెక్టర్ గారి తీరు అభ్యంతరకరంగా ఉంది, వివాదాస్పదంగా ఉంది. కాబట్టి దీని విషయంలో ఈరోజు చంద్రశేఖర్ రెడ్డికి అండగా జిల్లాలో ఉండేటువంటి అందరూ ఉన్నారు. మెంబర్లు, దానికి సంబంధించినటువంటి రెడ్ క్రాస్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు ఉన్నారు. మేము అందరూ ఉన్నాం. పార్టీని గురించి మాట్లాడటం లేదు. ఈరోజు మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతున్నాను తప్ప మద్దతుగా పార్టీలకు అతీతంగా జరిగేటువంటి కార్యక్రమాలు. మీరు పార్టీ అని ముద్ర వేసి చేశారు కాబట్టి ఈరోజు పార్టీలు ఎంతవరకు మేము నోరు తెరిచి కూడా మాట్లాడలేదు. నువ్వు ఈ మెంబర్షిప్ సీజ్ చేసినంత వరకు మేము ఎవ్వరం దీని మీద జోక్యం కూడా చేసుకోలేదు. కారణం ఏంటంటే రాజకీయాలకు అతీతంగా ఉండాల్సినటువంటి సంస్థ, మనం మాట్లాడకూడదు. ఒకవేళ ఆయన తొందరపడి ఆయన వివాదాస్పద నిర్ణయం తీసుకున్నానని చెప్పి ఈరోజు మీరు ఈ పార్టీలో ఉన్నావు కాబట్టి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో మీకు అఫిలియేషన్ ఉంది కాబట్టి మీరు ఉండకూడదన్నారు. కాబట్టి ఏమి తప్పు చేశాం, మేము చేసినటువంటి పాపం ఏమిటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రతినిధులుగా ఉండేటువంటి వ్యక్తి ఈ సమాజంలో బాధ్యతలు నిర్వహించకూడదా, ఈ సమాజంలో సేవ చేయకూడదా, ఈ సమాజంలో సేవ చేయడానికి మేము అనర్హులమా, అది జిల్లా కలెక్టర్ గారు చెప్పదలుచుకున్నారా? అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకు తప్ప మిగతా వాళ్ళు అర్హులు కాదు, మీరందరూ అనర్హులు, కాబట్టి మీరు సేవ చేయడానికి లేదు, మీరు జిల్లాలో ప్రధానమైనటువంటి బాధ్యత తీసుకోవడానికి లేదు, పేదలకి ప్రజలకి అండగా నిలవాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటిది చెప్పదలుచుకున్నారా దీని ద్వారా? అది తేల్చి చెప్పాల్సినటువంటి అంశం. కాబట్టి తప్పనిసరిగా మీరు ఎన్ననుకున్నా దీని మీద న్యాయ పోరాటం చేస్తాం, వదిలిపెట్టాం. ఖచ్చితంగా మేము దీనికోసం పోరాడతాం. ఎందుకంటే ఇది ఒక బ్యాడ్ ప్రెసిడెంట్. మీరు ఇచ్చినటువంటిది ఒక మాయన మచ్చలాగా భవిష్యత్తులో కూడా ఎవరు వచ్చినా సరే ఈరోజు రేపు న్యాయంగా నీతిగా పనిచేయాలన్నా నేను కలెక్టర్ గారికి చెప్పేది ఏంటంటే, బహుశా రేపు పార్టీలు మారచ్చు, ప్రభుత్వాలు మారచ్చు. మారినప్పుడు ఏమంటారు, ఒకటే మాట, ఇది చేతకాని ప్రభుత్వం, గత ప్రభుత్వం ఆ విధంగా చేసింది, మీరు ఎందుకు చేయలేరని చెప్పి ఇదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తే నీలాంటి వ్యక్తి రాష్ట్రంలో ఈ జిల్లాలో, నెల్లూరు జిల్లాలో ఎటువంటి సాంప్రదాయానికి తెరదీశాడనేటువంటిది మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి సందర్భం. కలెక్టర్ ఆనంద్ గారు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి సందర్భం. అయ్యో నా హయాంలో ఇటువంటి నిర్ణయం తీసుకున్నాను, వివాదాస్పదమైనటువంటి నిర్ణయం, ఇది భవిష్యత్తులో ఎటువంటి ప్రమాదాలకు దారితీస్తుంది, ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది అనేటువంటిది ఆలోచన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. తప్పనిసరిగా మేము న్యాయ పోరాటం చేస్తాం. జిల్లా కలెక్టర్ స్థాయి వ్యక్తి అయినంత మాత్రాన్ని ఆయన నా ఇష్ట ప్రకారం నిర్ణయాలు ఉంటాయి కాబట్టి నా నిర్ణయాల్ని మీరు అందరూ ఆమోదించాలంటే ఆయన నిర్ణయాలు మేము ఆమోదించాం, ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తాం, ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేస్తాం. అంతే తప్ప నేను జిల్లా కలెక్టర్ గారిని కాబట్టి నేను చెప్పిందే శాసనం, నేను చెప్పిందే వేదం అంటే నువ్వు నియమ నిబంధనల ప్రకారం ఈ జిల్లాలో ఉండేటువంటి పరిపాలన అధికారిగా పరిపాలనని గాడిలో పెట్టి ప్రజల అవసరాలు తీర్చడానికి నిన్ను అధికారిగా పెట్టారు తప్ప పార్టీలకు సంబంధించి, రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళ అవసరాలు తీర్చడానికి నువ్వు జిల్లాకు సంబంధించి ఐఏఎస్ అధికారిగా అవసరం లేదు, అంత చదువు అంత విద్య అవసరం లేదు. ఎవడైనా మామూలుగా ఉండేటువంటి వాడైనా సరే ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టేటువంటి వాడు వస్తే ఆ పరిపాలన జరిగిపోతుంది. కాబట్టి ఇటువంటి ఒక దుష్ట సాంప్రదాయానికి, ఒక చెడు సాంప్రదాయానికి ఈరోజు ఇది నాంది పలికే విధంగా దారి తీసేటువంటి విధంగా ఉంది. కాబట్టి దీన్ని మేము ఖండిస్తున్నాం. తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అండగా నిలుస్తుంది. చంద్రశేఖర్ రెడ్డి గారితో పాటు ఉన్నటువంటి మేనేజింగ్ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో రాజకీయాలకు అతీతంగా దీనికి సంబంధించి పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి రాజకీయ పార్టీల జోక్యం ఉందని మమ్మల్ని దీంట్లో చూపించారు కాబట్టి, మాకు సంబంధించినటువంటి సానుభూతి పరులను తీసేశారు కాబట్టి మేము జోక్యం చేసుకోవాల్సిన మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కలెక్టర్ గారు ఇప్పటికైనా సరే ఆయన చేసినటువంటి తప్పును సరిదిద్దుకొని బహుశా ఈరోజు హడావిడిగా సాయంకాలమే ఈరోజు మరలా మేనేజింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి చైర్మన్ ఎంపిక చేయాలనేటువంటి ఎందుకు అంత తొందరపడుతున్నాడో, ఎందుకు అంత ఆదుర్దా పడుతున్నాడో, ఎవరి ఆదేశాల మేరకు పనిచేస్తున్నాడో అర్థం కావడం లేదు. కానీ అది మంచి పద్ధతి కాదు. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు ఇప్పటికైనా సరే దీని మీద పునరాలోచించుకొని తాను చేసినటువంటి తప్పును క్షుణ్ణంగా పరిశీలించి వాస్తవాలు తెలుసుకుని దీనిని మరలా
ఒకసారి ఆయన పునః పరిశీలించి ఆయన ఇచ్చినటువంటి ఉత్తర్వుల్ని హుందాగా ఆయన రద్దు చేస్తేనే మంచిది. లేని పక్షంలో తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయ పోరాటానికి సిద్ధపడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది.